మన భారతదేశంలో మనం స్వాతంత్రం సాధించుకున్న తర్వాత ఎందరెందరో మహానుభావులు వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలను మరి మనకు స్వేచ్ఛ తీసుకురావడానికి పనంగా పెట్టి ఈరోజు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. మరి ఆ స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా నడుపుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. మరి గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేటివి మన పరిపాలన విధానం ఏ విధంగా ఉండాలి, మరి ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో దాన్ని కొంతమంది మహానుభావులు అందరూ కలిసి మనకు రాజ్యాంగాన్ని నిర్మించారు. అందులో అందరికి తెలిసిన విషయమే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి కీలక పాత్ర వహించి మరి మన యొక్క ప్రజాస్వామ్యాన్ని ఒక మంచి మార్గంలో ఉంచడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి, సమత్వాన్ని